హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. విరాట్ కోహ్లీ వల్ల టీమిండియాకు భారీ నష్టం జరగనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇంగ్లండ్తో జరిగే 5 టెస్టుల సిరీస్కు టీం ఇండియా సిద్ధమవుతోంది. మొదటి మ్యాచ్ ఈ గురువారం హైదరాబాద్లో జరగనుంది. ఇప్పటికే మన ప్లేయర్లు ప్రాక్టీస్ సైతం మొదలుపెట్టారు. అయితే వ్యక్తిగత కారణాల కారణంగా విరాట్ కోహ్లీ మొదటి 2 టెస్టులకు దూరమవుతున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ వ్యక్తిగత కారణాలేమిటో ఎవరికీ తెలియదు. విలువైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లను పొందే ప్రయత్నాల్లో ఉన్న టీం ఇండియాకు కోహ్లీ లేకపోవడం భారీ ఎదురుదెబ్బ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. భారత జట్టులో విరాట్ కోహ్లీ అత్యంత అనుభవజ్ఞుడైన టెస్ట్ బ్యాటర్ మాత్రమే కాదు, అన్ని రకాలుగా విలువైన ప్లేయర్. అద్భుతమైన ఫీల్డింగ్తో కళ్లు చెదిరే క్యాచ్లు అందుకోవడంలోనూ, విలువైన పరుగులు కట్టడి చేయడంలోనూ మరెవరూ సాటిరారు. జట్టులో ఇంకా ప్రతిభావంతులు ఉన్నప్పటికీ ప్రత్యర్థులపై తన వ్యూహాత్మక చర్యలతో కోహ్లీ చూపే మానసిక ప్రభావం భర్తీ చేయలేనిది. అతని దృష్టి, విధానం, ముఖ్యంగా నం-4లో బ్యాటింగ్ చేసే తీరు గేమ్ చేంజర్గా మారే ఇంటెన్సిటీని అందిస్తాయి. భారత్కు పెద్ద దెబ్బ. స్వదేశంలో తన ఆధిపత్యాన్ని చాటుకుని కీలకమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లను కూడగట్టుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఇండియన్ క్రికెట్ టీంకు కోహ్లీ గైర్హాజరు రూపంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఎంతో అనుభవం ఉన్న విరాట్ అవసరమైన సమయంలో బౌలర్లకు, కెప్టెన్కు విలువైన సూచనలు అందిస్తాడు. ఫీల్డింగ్లో చురుకుగా ఉంటూ అందరినీ ఉత్తేజపరుస్తాడు. మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులతో కనెక్ట్ అవుతాడు. ఇలా కోహ్లీ ప్రభావం కేవలం గణాంకాలను మించిపోయింది. కీలకమైన సిరీస్కి కేవలం 3 రోజుల ముందు ప్లాన్లలో అకస్మాత్తుగా వచ్చిన మార్పు జట్టుకు, అభిమానులకు షాకింగ్ అనే చెప్పాలి. ఇంగ్లండ్పై స్టెల్లార్ రికార్డ్. స్వదేశంలో ఇంగ్లండ్పై కోహ్లీ సాధించిన అద్భుతమైన రికార్డు జట్టులో అతని విలువను మరింత పెంచింది. విరాట్ ఇంగ్లీష్ టీంపై 13 టెస్టుల్లో 56.38 సగటుతో 1015 పరుగులు చేశాడు. బెస్ట్ స్కోర్ 235. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా టెస్టుల్లో 9000 పరుగుల మైలురాయి చేరుకోవడానికి కేవలం 152 పరుగుల దూరంలో ఉన్నాడు. కోహ్లీ లేకపోవడం పరుగుల పరంగానే కాకుండా ఫీల్డ్లో అనుభవం, నాయకత్వం పరంగా కూడా శూన్యాన్ని మిగిల్చింది. 2008 ఆగస్టులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పుడు అతని కెరీర్ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇలాంటి సమయంలో మ్యాచ్లను స్కిప్ చేయడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. ఇంగ్లాండ్కు చిక్కులు. ఇంగ్లండ్కు కోహ్లీ లేకపోవడం సానుకూల అంశమే అయినా గెలుపు సాధించడం అంత ఈజీ కాదని తెలుసు. కోహ్లీ గైర్హాజరు టీం ఇండియాలో అస్థిరత్వాన్ని సృష్టించవచ్చు, కానీ ఇది యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి వారికి తమ సత్తాను నిరూపించుకునే అవకాశాన్ని కూడా అందిస్తుందని గుర్తించాలి. తమదైన రోజున వీళ్లు ఒంటి చేత్తో విజయాలు అందించగలరు. మరోవైపు విరాట్ కోహ్లీపై విమర్శలు వస్తున్నాయి. ఈ మధ్య కోహ్లీ సెలవులు ఎక్కువ తీసుకుంటున్నాడని కొందరు టార్గెట్ చేస్తున్నారు. అయితే మరికొందరు రన్ మెషీన్ కి సపోర్ట్ ఇస్తున్నారు. వ్యక్తిగత కారణాలు ప్రతి ఒక్కరికి ఉంటాయని, వాటిని గౌరవించడం నేర్చుకోవాలని కోహ్లీకి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.